హాయ్ అండి, హలో, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు శివసత్యాస్ కిచెన్. ఈరోజు రెసిపీ వచ్చేసి టేస్టీ అడై దోశ అండి. చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే చాలా హెల్దీ కూడా. అయితే వీటిని మనం నైట్ టైం కన్నా మార్నింగ్ టైం తీసుకోవడం మంచిదండి. ఎందుకంటే ఇవి కొంచెం హెవీగా ఉంటాయి కాబట్టి నైట్ టైం కన్నా కూడా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద ప్రిపేర్ చేసుకుంటే మనకి బాగుంటాయి. ఇప్పుడు వీటిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఒక బౌల్లోకి 1/2 కప్పు మినపప్పు, 1/2 కప్పు శనగపప్పు, 1/2 కప్పు పెసరపప్పు, అలాగే ఒక 1/2 కప్పు కందిపప్పు వేసుకుని వీటికి సరిపడా 2 కప్పుల బియ్యాన్ని వేసుకుంటున్నాను. అలాగే 1/2 టీ స్పూన్ మెంతులు, 1 టీ స్పూన్ సోంపు, 1 టీ స్పూన్ జీలకర్ర, ఒక 3 కాశ్మీరీ రెడ్ చిల్లీస్ వేసుకుంటున్నానండి. అలాగే నార్మల్ రెడ్ చిల్లీస్ కూడా ఒక 3 వేసుకుంటున్నాను. ఇప్పుడు వీటిని బాగా ఒకసారి కడిగేసుకుని వాటర్ పోసుకుని నానబెట్టేసుకోవాలి. మనం బ్రేక్ఫాస్ట్కి ప్రిపేర్ చేసుకోవడానికి నైట్ నానబెట్టేసుకుంటే మార్నింగ్కి చక్కగా నానిపోతాయండి. ఎందుకంటే మనకి పప్పులు అయితే త్వరగా నానిపోతాయి, కానీ రైస్ నానడానికి టైం పడుతుంది కాబట్టి ఇలా నైట్ నానబెట్టేసుకుంటే మార్నింగ్కి పర్ఫెక్ట్గా నానిపోతాయి. మార్నింగ్ ఆ వాటర్ వంపేసుకుని ఫ్రెష్ వాటర్ పోసుకున్నాను. ఇప్పుడు మిక్సీ జార్లోకి కొద్ది కొద్దిగా వేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. అయితే దీనిని మరీ మెత్తగా గ్రైండ్ చేసుకోకర్లేదండి. అడై దోశకి కొంచెం బరకగానే గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ఒక 3 పచ్చిమిరపకాయలు ఇలా ముక్కలు చేసి వేసుకున్నాను. అలాగే 1/2 ఇంచ్ అల్లం ముక్కని తొక్క తీసేసి ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను. 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ ఇంగువ, అలాగే 1 టీ స్పూన్ సాల్ట్ వేసి కొద్దిగా వాటర్ పోసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇలాగ మొత్తం పప్పు అంతటిని గ్రైండ్ చేసేసుకోవాలండి. నేను ఫస్ట్ టైం గ్రైండ్ చేసినప్పుడు సాల్ట్ వేసాను, కానీ మళ్ళీ ఇంకో 2 సార్లు గ్రైండ్ చేశాను కదా మిగిలిన దానిని, అప్పుడు నేను సాల్ట్ వేయలేదు. సో దానికి తగ్గట్టు ఇప్పుడు 2 స్పూన్ల సాల్ట్ వేసేసి బాగా కలిపేసుకుంటున్నాను. ఇది బాగా కలిపేసుకున్న తర్వాత దోశలుగా వేసేసుకోవడమే. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని ఇలాగా 1 స్పూన్ ఆయిల్ వేసుకుని ఆయిల్ని మొత్తం పెనం అంతటికి ఇలాగా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇక్కడ నేను ఆనపకాయ ముచ్చుకతో స్ప్రెడ్ చేస్తున్నాను. ఇలా స్ప్రెడ్ చేసుకోవడానికి మనం ఆనపకాయ ముచ్చుక, అరటికాయ ముచ్చుకలు, అలాగే బీరకాయ, వంకాయ ముచ్చుకల్ని యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు దోశ వేసేసుకుంటున్నాను. ఒక గరిటె పిండి తీసుకొని ఇలాగా మంచిగా వేసుకొని నెరిపేసుకోవాలి. అయితే నేను ఇక్కడ పల్చగా కాదు, మరీ దళసరిగా కాకుండా మీడియం థిక్నెస్లో ఉండేటట్లు నేను స్ప్రెడ్ చేస్తున్నానండి. మీరు ఇలాగ చేసుకున్న తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, కరివేపాకు, అలాగే పచ్చిమిర్చి కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోవచ్చు. చిన్నపిల్లలకి వేసేటప్పుడు మాత్రం చిల్లీస్ వేయకండి. అలాగే మీరు ఇలాగా ప్లెయిన్గా కూడా కాల్చేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు ప్లెయిన్గానే కాలుస్తున్నాను. మీకు చూపించడానికి 3 రకాలుగా ఎలా కాల్చుకోవాలో చూపిస్తాను. ఇలా మీడియం థిక్నెస్గా అయినా సరే మనం కాల్చుకోవచ్చు. చూసారా ఎంత చక్కగా ఉందో కలర్, మంచి గోల్డెన్ ఎల్లో రెడ్డిష్ కలర్లో మంచిగా బాగా కాలింది. అలాగే దీంతో మనం పుట్నాల పప్పు చట్నీ, కొబ్బరి పుట్నాల పప్పు చట్నీ కానీ, పల్లీల చట్నీతో కానీ, అల్లం చట్నీ లేదా టమాటా కొత్తిమీర చట్నీ, అలాగే పచ్చి ఉల్లిపాయ పచ్చడితో కూడా తిన్నా కూడా ఈ అట్లు చాలా టేస్టీగా ఉంటాయండి. నేనైతే ఈరోజు పుట్నాల పప్పు కొబ్బరి చట్నీ ప్రిపేర్ చేస్తున్నాను. దీనికోసం మంచిగా ఇలాగ దోశలు కాల్చేసుకున్న తర్వాత మనం సర్వ్ చేసేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ థిక్గా ఒక మీడియం థిక్నెస్తో ఒక 2 దోశలు వేశాను. చూసారా చక్కగా ఎంత చక్కగా కాలిపోయి నీట్గా చక్కగా పెనం నుంచి మంచిగా వచ్చేస్తున్నాయి. చక్కగా ఇలా కాల్చుకున్న తర్వాత మనం ప్లేట్లో సర్వ్ చేసేసుకోవడమే. మనం ఇందులో కావాలంటే వెజిటేబుల్స్ ఈ పిండిలోనే యాడ్ చేసేసుకొని వేసుకోవచ్చండి. అలా కూడా ఎలా వేసుకోవాలో చూపిస్తాను. ఇప్పుడైతే ఈ దోశ రెడీ అయిపోయింది. దీనిని ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇప్పుడైతే పల్చగా స్ప్రెడ్ చేశానండి దోశలు. కొంతమందికి అయితే అంత లావుగా తినడం ఇష్టం ఉండదు కదా, కొంతమందికి పల్చగానే ఇష్టపడతారు. సో అలా కావాలంటే మనం అలా కూడా కాల్చుకోవచ్చు. చూసారా కలర్ ఎంత బాగుందో, మంచిగా గోల్డెన్ బ్రౌన్లోకి ఎంత క్రిస్పీగా, అసలు ఈజీగా కూడా సెపరేట్ అయిపోతుంది. ఇలాగ చిరిగిపోవడం అలా ఏం లేకుండా దోశ ఎంత చక్కగా వస్తాయో అండి. ఈ మెజర్మెంట్స్తో కనుక మీరు వేసుకుంటే ఈ దోశల్ని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా ప్రిపేర్ చేసుకుంటారు. నేనైతే ఈ రకంగా చేస్తూ ఉంటాను. మీకు ఇంకా నచ్చినట్లయితే కొంచెం ఇందులో ధనియాలు కూడా వేసుకోవచ్చండి, ఇంకా బాగుంటుంది టేస్ట్. ఇప్పుడైతే నేను వేయలేదు. చూసారా దోశలు రెడీ అయిపోయి. ఇప్పుడు ఈ దోశనైతే నేను ఆయిల్తో కాల్చానండి. ఈ దోశనైతే నేను
నెయ్యితో కాల్చాను. మనం నెయ్యితో అయినా నూనెతో అయినా దేనితో అయినా కాల్చుకోవచ్చు. కొంతమందికి నెయ్యి ఇష్టపడతారు, కొంతమంది ఇష్టపడరు. కానీ నెయ్యితో కాల్చిన దోశలు ఇంకా టేస్టీగా ఉంటాయండి. చూసారా, అడై దోశ రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీ అడై దోశ. అలాగే ఇప్పుడు ఇంకొక రకంగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కూడా చూపిస్తాను. వాటిల్లోకి సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు, కొబ్బరి తురుము, సన్నగా తరుక్కున్న కొత్తిమీర, కరివేపాకు యాడ్ చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుందండి. నేను కొద్దిగా బ్యాటర్లో ఇలాగ సన్నగా తరుక్కున్న కరివేపాకు, చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, కొబ్బరి తురుము, అలాగే సన్నగా తరుక్కున్న కొత్తిమీరను కూడా యాడ్ చేస్తున్నాను. వీటిని యాడ్ చేసి మంచిగా బాగా కలిపేసుకోవాలి. బాగా మిక్స్ చేసేసుకొని మనం దోశల కింద వేసుకోవడమే. అయితే ఇవి అంత పల్చగా నెరపడానికి అయితే అవ్వదండి, కొంచెం తిక్కుగానే ఉంటాయి ఇవైతే. ఎందుకంటే మనం ఇందులో ఇవి యాడ్ చేస్తున్నాం కదా, సో అందుకని మనం పల్చగా అయితే వేసుకోలేము. ప్యాన్ వేడెక్కిపోయింది. కొద్దిగా పిండి వేసుకొని ఇలాగా కొంచెం నెమ్మదిగా ఇలా స్లోగా నెరుపుకోవాలన్నమాట. మనం ఫాస్ట్గా నేర్పేసామనుకోండి, రివర్స్లో ఆ పిండి అనేది పైకి ఇలా రేగిపోయినట్టు వచ్చేస్తుంది మనం ఇందులో వేసిన ఈ ముక్కల వల్ల. సో వీటిని ఇలాగ తిక్కుగానే కాల్చుకోవాలి. మంచిగా ఇలాగా నెయ్యితో రెండు వైపులా తిక్కుగా కాల్చేసుకుంటే అంతే, అడై దోశ రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇదైతే చాలా హెల్దీ కూడా. చూసారు కదా ఎంత బాగున్నాయో. మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా. రెసిపీ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరో రెసిపీతో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్.